వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. హెల్దీ ఫుడ్ అనగానే చాలామంది బ్లాంట్గా తీసుకుంటూ ఉంటారు. అసలు హెల్దీ ఫుడ్ కూడా టేస్టీగా తీసుకోవచ్చు. డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ అంటే మన హెల్దీ అండ్ టేస్ట్లో బోల్డ్ అన్ని రెసిపీస్ చూపిస్తున్నాము. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్ట్. సో యూజువల్గా హెల్తీ ఫుడ్ అనగానే చాలా బ్లాంట్గా తీసేసుకుంటుంటారు. పచ్చి కూరగాయలు అలా బాయిల్ చేసుకొని తీసుకుంటారు. బట్ ఎటువంటి ఇంగ్రీడియంట్స్ మనం కాంబినేషన్లో టేస్టీగా చేసుకోవచ్చు? సో నార్మల్లీ చాలామంది సాలెడ్స్, ఇలా స్ప్రౌట్స్ లేదంటే నార్మల్ జ్యూసెస్ తీసుకోవడమే హెల్తీ డైట్ అని అనుకుంటారు. ఏంటి అంటే అసలుది మనం ఎక్కువగా ఓవర్ కుక్ చేయకుండా ఏదైనా నార్మల్గా కుక్ చేసి తీసుకోవచ్చు. అండ్ మనం యూస్ చేసే ఎవ్రీడే రెసిపీస్ లైక్ పులావ్స్ కానీ, లేదంటే బిర్యానీస్ కానీ, చపాతీస్ కానీ, పరోటాస్ కానీ, ఇలాంటి దాంట్లోనే ఆ వెజిటేబుల్స్ కూడా మిక్స్ చేసి తీసేసుకుంటే టేస్ట్ కూడా చక్కగా ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళు అలా బ్లాండ్గా తినాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకే, సో ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాం? ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి పోస్ట్ మెనోపాజల్. సో పోస్ట్ మెనోపాజ్ అయిపోయాక చాలామంది చాలా వీక్గా అవుతూ ఉంటారు. అండ్ అలాగే ఎక్కువగా టైర్డ్నెస్ ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తూ ఉండాలి. అండ్ దాంతోపాటు ఏదైతే మనం ఫుడ్ ఇస్తున్నామో మ్యాక్సిమం ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. సో ఇవాళ ఫస్ట్ రెసిపీ వచ్చేసి బ్రొకోలీ మిల్లెట్ రైస్. సో మంచి కాంబినేషన్ యాక్చువల్గా. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్. సో బోల్డ్ అని న్యూట్రిషనల్ వాల్యూస్ మనము అక్వైర్ చేస్తున్నాం అనమాట వల్ల. సో చక్కగా స్వీట్ కార్న్ తెచ్చావు, బెల్ పెప్పర్స్, అన్ని కలర్స్ తీసుకోవచ్చు. బ్రొకోలీ వెరీ ఇంపార్టెంట్. కాంబినేషన్ అనేది ఫస్ట్ చూసుకుంటూ ఉండాలి. ఇందాక నేను అన్నట్టు హెల్దీ ఫుడ్ అనగానే బ్లాంట్గా తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇది మెనోపాజల్, పోస్ట్ మెనోపాజల్కి ఎలాగా ఉపయోగపడుతుంది? సో వాళ్ళకి ఏంటి అంటే చాలా సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమందికి నాజియా సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ముందు చెప్పినట్టు టైర్డ్నెస్ అండ్ అలాగే వీక్నెస్ త్వరగా వచ్చేస్తుంది. చాలా వేడి కూడా ఫీల్ అవుతుంది. చాలా వేడిగా ఉంటుంది. అండ్ దాంతోపాటు వాళ్ళకి అసిడిటీ కానీ, బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి టైంలో వాళ్ళకి కొంచెం కామ్ని ఇచ్చే ఫుడ్ అండ్ అలాగే తీసుకునే ఫుడ్ మరీ ఓవర్ కుక్ కాకుండా అండ్ ఓవర్ స్పైసీగా, అంటే ఎక్కువగా మసాలాస్ కాకుండా నార్మల్ ఫ్లేవర్తో ఇవ్వాలి. అందులో మనకు స్పైసెస్ వచ్చేసి ఏంటి అంటే మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో అది తగ్గిస్తుంది. సో దానికి మనం హోల్ స్పైసెస్ అది ఇంక్లూడ్ చేస్తున్నాం. అండ్ డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి జీరా అండ్ రిమైనింగ్ ఏదైతే మనం కలర్ బెల్ పెప్పర్స్ యూజ్ చేస్తున్నామో అది వచ్చేసి మనకు యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల సెల్ రిపేరింగ్ అనేది చక్కగా జరుగుతుంది బాడీలో. పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేద్దాము ప్రాసెస్? స్టార్ట్ చేస్తాం. స్టవ్ ఆన్ చేస్తాం. ముందుగా కొంచెం నెయ్యి. సో ఎవరికైతే పోస్ట్ మెనోపాజల్ ఫేజ్ అనేది వస్తుందో నెయ్యి తరచుగా వాడొచ్చు? నెయ్యి వచ్చేసి వీక్లీ ట్వైస్ వరకు వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ దట్టు 1 to 2 teaspoons అయితే ప్రాబ్లం ఏమంది. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఆ తర్వాత బే లీవ్స్. సో హోల్ స్పైసెస్ కూడా వేసాం. స్పూన్. హోల్ స్పైసెస్, జీరా, సో యూజువల్గా పోస్ట్ మెనోపాజ్ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది విమెన్కి? సో నార్మల్గా అయితే ఇది వరకు మనం 45 years తర్వాత అని చెప్పేవాళ్ళం. అండ్ ఇప్పుడు స్ట్రెస్ వల్ల కొంచెం ముందుగానే వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడైతే ముందుగానే వస్తుందో వాళ్ళకి సిమ్టమ్స్ ఇంకెక్కువగా హెవీగా ఉంటాయి. అంటే ఫ్రీక్వెంట్ నాజియా సెన్సేషన్ కానీ, స్టమక్ టైట్నెస్గా ఉండడం, అపిటైట్ తక్కువగా అయిపోవడం, ఎక్కువగా త్వరగా వీక్ అయిపోవడం. సో వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కదా, వాళ్ళకైతే పర్ఫెక్ట్ రెసిపీస్. ఎవరికైతే 45+ తర్వాత అవుతాయో వాళ్ళకి కొంచెం వీళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళకి సిమ్టమ్స్ తక్కువగా ఉంటాయి. సో అలా నేతిలో వేయించేసరికి అరోమా కూడా చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా. సో ఈ రెసిపీ ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో ఈ రెసిపీ వచ్చేసి మనం ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో తీసుకోవడం బెటర్. ఎనీవే హోల్ స్పైసెస్ తక్కువ క్వాంటిటీలో యూస్ చేసినప్పటికీ కూడా ఆఫ్టర్నూన్ టైంలో తీసుకుని ఆ తర్వాత మనకు ఉండే ఫిజికల్ యాక్టివిటీ ద్వారా ఆ బర్నింగ్ సెన్సేషన్ అనేది రాకుండా ఉంది. సో యూజువల్గా క్వాంటిటీ అనేది తగ్గించాలా, కొంచెం పెంచాలా ఈ ఫేజ్ వచ్చినప్పుడు? సో ఈ ఫేజ్లో వాళ్ళకి క్వాంటిటీ ఎంత కావాలంటే అంత తినొచ్చు. బట్ ఎవరైతే ఫ్రీక్వెంట్గా వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారో వాళ్ళు కొంచెం క్వాంటిటీ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్.
ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తున్నాం? ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఓకే, సో తర్వాత వెజిటబుల్స్ వేసుకుందాం. యా, సాల్ట్ వేసి వెజిటబుల్స్ వేసేసుకుందాం. కొంచెం సాల్ట్, సో మనం యాడ్ చేసే వెజిటబుల్స్ అన్నీ కూడా మనకు హాఫ్ బాయిల్ అయినా సరిపోతుంది, అలాగే తినేసేయచ్చు. సో ఫస్ట్ బ్రాకలీ, ఆ తర్వాత గ్రీన్ బెల్ పెప్పర్, ఎల్లో బెల్ పెప్పర్, రెడ్ బెల్ పెప్పర్. ఓకే, సో తర్వాత స్వీట్ కార్న్ కూడా వేసేద్దాం. సో చాలా మంది ఇలా కూడా తీసుకుంటూ ఉంటారు. అవును. సో ఇక్కడ వరకు కూడా మనం ఏంటంటే చక్కగా వెజిటబుల్స్ కావచ్చు, స్వీట్ కార్న్ కావచ్చు ఎంజాయ్ చేయొచ్చు. యా, సో ఎవరికైతే కొంచెం టైర్డ్నెస్ అనేది అంత ఈజీగా రాదో వాళ్ళు ఇక్కడ వరకు స్టాప్ చేయొచ్చు. బట్ ఎవరికైతే ఎక్కువగా వీక్నెస్ ఉంటుందో, సో వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా కావాలి కాబట్టి వాళ్ళ మట్టుకు ఇలా మిల్లెట్స్ కానీ లేదంటే బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ ఇంట్లో చేసుకోవాలి. సో నెక్స్ట్ అది కూడా వేసుకున్నాము. యా, నెక్స్ట్ ఆల్రెడీ మనం కుక్ చేసిన మిల్లెట్స్ కొర్రలు కూడా వేసుకున్నాము. సో కొద్దిగా లైట్గా వాటర్ వేసుకున్నాము. యా, సో యూజువల్గా మిల్లెట్స్ అంటూ ఉంటాం కదా, సో ఎంత ఫ్రీక్వెంట్గా మనం చేంజ్ చేస్తుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొర్రలు వేసుకున్నాం, తర్వాత నెక్స్ట్ ఏం వేసుకోవచ్చు? సో కొర్రలు, అరికెలు, సామలు, జొన్న, రాగి ఇవన్నిట్లో కూడా మనకు ఫైబర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, అన్ని దాంట్లో ఈక్వల్గా ఉంటుంది. బట్ మినరల్స్ అండ్ వైటమిన్స్కి వచ్చేసరికి చేంజ్ అవుతుంది. ఓకే, లైక్ ఇందులో వచ్చేసి మనకు కొంచెం జింక్ ఎక్కువగా ఉంటుంది, అండ్ అలాగే రాగిలో వచ్చేసి మనకు మ్యాగ్నీషియం కానీ అండ్ అలాగే ఫోలిక్ యాసిడ్ కానీ ఎక్కువగా ఉంటుంది. అలా డిఫరెంట్ టైప్స్ ఉంటుంది కాబట్టి మనము ఎవ్రీ 2 డేస్కి ఒకసారి మిల్లెట్స్ కనుక చేంజ్ చేస్తే ఫైబర్తో పాటు మనకు వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. Yes. అండ్ అరోమా కూడా చాలా బాగా వస్తుంది. సో సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. చాలా కలర్ఫుల్గా ఉంది. వావ్, సో యూజువల్గా క్వాంటిటీ కూడా వెరీ ఇంపార్టెంట్ అని Yes. చెప్పావు కదా. సో ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? సో ఇది నార్మల్ క్వాంటిటీ, నార్మల్గా మనం రైస్ ఎంత తీసుకుంటామో లైక్ 1 కప్ అంత క్వాంటిటీ మటుకు తీసుకోవాలి. పర్ఫెక్ట్. సో మరి రెడీ అయిపోయినట్టేనా? యా, లస్యా బ్రోకోలీ మిల్లెట్ రైస్ రెడీ అయిపోయింది. బ్రోకలీ మిల్లెట్ రైస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బ్రోకలీ మిల్లెట్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, మసాలా దినుసులు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, బ్రోకలీ 1 కప్పు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు 1 కప్పు, ఎల్లో క్యాప్సికం ముక్కలు 1 కప్పు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, ఉడికించిన కొర్రలు 1 కప్పు. బ్రోకలీ మిల్లెట్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో ఉప్పు, బ్రోకలీ, గ్రీన్ క్యాప్సికం, ఎల్లో క్యాప్సికం, రెడ్ క్యాప్సికం ముక్కలు, మొక్కజొన్న గింజలు, ఉడికించుకున్న కొర్రలు వేసి కాస్త నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బ్రోకలీ మిల్లెట్ రైస్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూస్తారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసిద్దామా? ఓకే.
మంచి కాంబో యాక్చువల్గా. బ్రొకలీ కావచ్చు, క్యాప్సికమ్ వేసాము అండ్ స్వీట్ కార్న్ కూడా వేసాము. సో ఆల్ టేస్ట్ కొద్దిగా స్వీట్గా, కొంచెం బ్లాంట్గా అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాము. సో చక్కగా జలప్ అయిపోయింది. యూజువల్గా మిలెట్స్ మనం తినము, చాలా బ్లాంట్గా ఉంటుంది, అసలు తినాలనిపించదు. ఇలా అన్ని వెజిటబుల్స్ మనం మిక్స్ చేసుకుని పర్ఫెక్ట్గా ఉంటుంది. యా, అండ్ చాలా మంది బ్రాక్లీ కూడా తినాలి రెగ్యులర్గా అంటే సాలడ్స్లో ఒకటి ఇంక్లూడ్ చేసుకుంటారు, బట్ ఎక్కువగా ఇష్టపడరు. సో ఇవన్నీ మనం ఏదైతే వెజీస్ యాడ్ చేసామో హాఫ్ బాయిల్ చేసుకొని కూడా తినొచ్చు. కాబట్టి నార్మల్ సాల్ట్ చేసి కూడా ఎక్కువగా కుకింగ్ ప్రాసెస్ లేకుండా చాలా త్వరగా కూడా అయిపోతుంది. పర్ఫెక్ట్. సో ఇదైతే చాలా టేస్టీగా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పపాయ మిలన్ స్మూతీ. ఓకే, సో మంచి క్రేజీ కాంబినేషన్ అనమాట. పప్పాయ యాక్చువల్గా చాలా మంది ఇష్టంగా తినరు. సో దాన్ని నువ్వు మిలన్లోకి మిక్స్ చేసి చేస్తున్నావు స్మూతీగా. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా మనము ఆ పోస్ట్ మెనోపాజల్ ఫేజ్లో చాలా కోపం కూడా వచ్చేస్తుంది. చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతుంటాయి కాబట్టి చాలా కోపం వస్తుంటుంది. సో ఇటువంటి స్మూదీస్ కానీ లేకపోతే ఏదైనా డ్రింక్స్ మనం ప్రిఫర్ చేస్తే బెటర్ కదా. ఓకే, సో ఏంటంటే ఆ టైంలో మనకుండే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొంచెం యాంగ్జైటీ లెవెల్స్ అనేది చాలా పెరిగిపోతూ ఉంటుంది. అండ్ అలాగే ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ కూడా. సో చాలా మందికి అది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో మనకు మినరల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవరికైతే సోడియం లెవెల్స్ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయో అండ్ అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుందో ఆ టైంలో మనకు బాడీ మెకానిజంకి సంబంధించి మన డైట్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉండాలి. సో అందరికీ పర్ఫెక్ట్గా ఇదే డైట్ అన్నట్టు ఉండదు. పోస్ట్ మెనోపాజ్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. యా, డిఫరెంట్గా, బికాజ్ వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి మనము డైట్ ప్లాన్ చేస్తూ ఉండాలి. సో ఇంతకుముందు మనం ఏదైతే బ్రొకోలీ రైస్ చేసామో అది ఎవరికైతే బాగా టయర్డ్నెస్ ఎక్కువగా ఉంటుందో అండ్ అలాగే ఈజీగా వాళ్ళకి స్వెట్ రావడం కానీ హెడేక్గా ఉండడం, డ్రౌజీగా అయిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇన్స్టాంట్ ఎనర్జీ కోసం కొంచెం మనం కార్బ్స్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అండ్ ఇప్పుడు మనం చేసే స్మూతీ ఎవరికి అంటే బాడీలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవుతున్నప్పుడు, ముఖ్యంగా సోడియం ఇంబ్యాలెన్స్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. స్వెట్ లాస్ వల్ల అవ్వచ్చు, లేదంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ వల్ల కూడా అవ్వచ్చు. అండ్ అలాగే బాడీలో ఎలక్ట్రోలైట్స్ కానీ టెంపరేచర్స్ని కానీ మెయింటైన్ చేయడానికి స్మూతీస్ చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళకి ఏంటి అంటే ఈవెన్ దో బాడీ కూడా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది, కొంచెం లిప్స్ డ్రై అయిపోవడం కానీ లేదంటే ఏదైనా తింటే డైజెస్ట్ అవ్వకుండా కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఉండడం, నాజియా సెన్సేషన్ ఉండడం. సో అలాంటి వాళ్ళు ఎక్కువగా తినలేకపోతారు. బట్ ఇచ్చిన దాంట్లోనే మనం ఎక్కువగా క్యాలరీస్ ఇవ్వాలి కాబట్టి ఇలా మనం ఫ్లూయిడ్ రూపంలో ఇవ్వచ్చు. ఓకే, సో కొంతమంది మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ టైంలో సో ఇలాంటి ఒక స్మూతీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. యా, స్టార్ట్ చేసేద్దాం. సో ఈ టైంలో మనము డ్రై ఫ్రూట్స్ అనేది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి, బికాజ్ అందులో మనకు మంచి ఫ్యాట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒమేగా 3 and 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మనము బాదం అండ్ అలాగే జీడిపప్పు, వీలైతే మనం వాల్నట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ బాదం, అలాగే జీడిపప్పు. మరి వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ తీసుకోవచ్చా ఈ స్మూదీ? యా, స్మూతీస్ మనము ఆల్టర్నేట్ డేస్ తీసుకున్నా ఓకే, బట్ డిఫరెంట్గా మనము ఫ్రూట్స్ ప్రిఫర్ చేస్తూ ఉండాలి. ఇక్కడైతే నేను పపాయ, బనానా అండ్ మస్క్ మిలన్, కివీ కానివ్వండి, లేదంటే అవకాడో కానివ్వండి, నార్మల్ మన యాపిల్ కానివ్వండి, ఇలాంటి ఫ్రూట్స్ స్విచ్ ఆన్ అవుతూ మనము ప్రిఫర్ చేస్తూ ఉండాలి. సో ఫస్ట్గా మస్క్ మిలన్, కర్బూజా ముక్కలు, ఆ తర్వాత పపాయ కూడా. సో మోస్ట్లీ పపాయ ప్రిఫర్ చేయరు బికాజ్ బాడీ వేడి ఇంకెక్కువగా పెరుగుతుంది అని. కాకపోతే పపాయలో మనకు కొంచెం మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది, బోన్ స్ట్రెంథనింగ్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది అండ్ అలాగే ముఖ్యంగా వీక్నెస్ని తగ్గిస్తుంది పపాయ. అందులో ఉండే మనకు ఫ్రక్టోస్ వల్ల ఆ వీక్నెస్ అనేది కూడా ఎక్కువగా అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే ఒక బనానా. ఎవరికైతే బోన్ స్ట్రెంథనింగ్ తగ్గిపోతూ ఉంటుందో, టైర్డ్గా ఉంటారో అండ్ వీక్నెస్, జనరల్ వీక్నెస్, ముఖ్యంగా మార్నింగ్ లేవగానే వాళ్ళకి వీక్నెస్తోనే స్టార్ట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు బనానాని ప్రిఫర్ చేయాలి, రిమైనింగ్ వాళ్ళు అవసరం లేదు. ఓకే, సో కొంచెం బనానా, సో బనానా కూడా వేసాం. నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత బ్రౌన్ షుగర్. ఇది మనం ఆప్షనల్ లాగా యూస్ చేసుకోవచ్చు. సో బనానా ఎలాగో మనకి స్వీట్గా ఉంటుంది కాబట్టి ఆప్షన్గా ఇది యూస్ చేయాలి. యా, ఆప్షనల్గా మనం ఇది యూస్ చేయొచ్చు. లేదంటే హనీ కూడా మనము సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. యా, హనీ కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మనకు కొంచెం న్యాచురల్గా ఉంటుంది ఇంకా. అండ్ అలాగే ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా తగ్గిస్తున్నాం.
కొంచెం దాల్చిన చెక్క పౌడర్, ఇది మనకు ఇన్ఫెక్షన్స్ అవి తగ్గించడానికి. ఓకే. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ కొంచెం మిల్క్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. స్మూదీ కాబట్టి మనకు కొంచెం థిక్గానే ఉంటుంది. ఇది మీల్ రీప్లేస్మెంట్గా కూడా యూస్ చేయొచ్చు. మీల్ రీప్లేస్మెంట్ లాగా కూడా యూస్ చేయొచ్చు. ఎవరంటే వెయిట్ ఎక్కువగా పుట్ ఆన్ అవుతున్న వాళ్ళు దీన్ని మీల్ రీప్లేస్మెంట్ లాగా యూస్ చేయొచ్చు. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా మనం అయితే మిక్స్ చేసేసుకున్నాము స్మూదీ. సో మరి సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకున్నాము. సో స్మూదీ అనగానే మనకు కొంచెం ఆ థిక్ కన్సిస్టెన్సీ ఉండాలి. సో పర్ఫెక్ట్గా ఉంది అండ్ చాలా కలర్ఫుల్గా ఉంది. లైట్ ఆరెంజిష్ కలర్లో వచ్చింది, మిలన్ కలర్లో. సో రెడీ అయిపోయినట్టేనా మరి స్మూదీ? లస్యా పపాయా మిలన్ స్మూదీ రెడీ అయిపోయింది. ఓకే. టేస్టీ పపాయా మిలన్ స్మూదీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పపాయా మిలన్ స్మూదీకి కావాల్సిన పదార్థాలు: బాదం కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, బొప్పాయి పండు ముక్కలు 1 కప్పు, అరటి పండు 1, బ్రౌన్ షుగర్ 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1 టేబుల్ స్పూన్, పాలు 1 కప్. పపాయా మిలన్ స్మూదీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో బాదం, జీడిపప్పు, బొప్పాయి పండు ముక్కలు, అరటి పండు ముక్కలు, బ్రౌన్ షుగర్, దాల్చిన చెక్క పొడి, పాలు పోసి మిక్సీ పట్టుకొని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పపాయా మిలన్ స్మూదీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు మరి టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసిద్దామా? ఓకే. వావ్, చాలా టేస్టీగా ఉంది. సో ఇది తాగగానే వాళ్ళకి ఏంటంటే మూడ్ స్వింగ్స్ కానీ హీట్గా ఉంటారు కదా, అది కూడా చాలా చల్లబడిపోతారు అనమాట యాక్చువల్గా. సో మూడ్ ఎలివేటర్గా కూడా పనిచేస్తుంది. అండ్ దాల్చిన చెక్క అండ్ బనానా, మిలన్ ఎస్పెషలీ ఆ కాంబినేషన్ చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. సో ఏదైతే వాళ్ళకి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవ్వడం కానీ అండ్ బాడీలో హాట్ స్ప్లాషెస్ అనేది అంటే ఎక్కువగా వేడి పుట్టడం ఇలాంటివన్నీ కూడా చక్కగా కంప్రెస్ చేయొచ్చు దీని ద్వారా. ఓకే. సో 2 రెసిపీస్ చాలా క్విక్గా చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషలీ నువ్వు అన్నట్టు పోస్ట్ మెనోపాజ్ ఫేజ్ ఉన్న వాళ్ళు ఇటువంటి టేస్టీ రెసిపీస్ కూడా తీసుకుంటూ ఉండాలి. సో 2 రెసిపీస్ చాలా చక్కగా ఉన్నాయి. మరి 2 న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బ్రోకోలీ మిల్లెట్ రైస్. బ్రోకోలీలో మనకు ఫైబర్ అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఉండే కెరటినైడ్, ఫ్లేవనైడ్ ద్వారా బాడీని చక్కగా డిటాక్స్ చేస్తుంది అండ్ అలాగే బాడీ హెవీనెస్ని కూడా తగ్గిస్తుంది. మిల్లెట్స్లో కూడా ఫైబర్తో పాటు గ్లైసమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఎవరైతే షుగర్తో బాధపడుతూ ఉంటారో వాళ్ళు మిల్లెట్స్ని స్విచ్ ఆన్ చేస్తూ కనుక యూస్ చేస్తే షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే బీపీని కూడా తగ్గిస్తుంది. వెజీస్లో వచ్చేసి ఆల్ బెల్ పెప్పర్స్లో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీంతో మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది చక్కగా బూస్టప్ అవుతుంది అండ్ అలాగే బాడీలో ఎలక్ట్రోలైట్స్ని చక్కగా మెయింటైన్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పపాయా మిలన్ స్మూతీ. అండ్ పపాయాలో కూడా మనకు వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా చక్కగా బూస్టప్ అవుతుంది. దీంతో పాటు బాడీ మెటబాలిక్ రేట్ని కూడా పెంచుతుంది. మస్క్ మిలన్లో మనకు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. బాడీని చక్కగా రీహైడ్రేట్ చేస్తుంది అండ్ అలాగే pH లెవెల్స్ని కూడా మెయింటైన్ చేస్తుంది. ఎవరికైతే ఎక్కువగా డైజెషన్ ఇష్యూస్ కానీ యాసిడిటీ కానీ స్టార్ట్ అవుతూ ఉంటాయో మెడికేషన్స్తో వాళ్ళు మస్క్ మిలన్ కన్నా తరచుగా తీసుకుంటే యాసిడిటీని తగ్గించవచ్చు. అండ్ అలాగే సీడ్స్లో బాదంలో మనకు ఫైబర్ అండ్ దాంతోపాటు ఎలక్ట్రోలైట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. దీంట్లో ఉండే omega-3 అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ద్వారా బాడీలో మంచి కొలెస్ట్రాల్ని పెంచడానికి ఉపయోగపడుతుంది.
మిల్క్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా వీక్ అవుతూ ఉంటారో అండ్ అలాగే మార్నింగ్ సిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుందో బనానా ఇంకా మిల్క్ కాంబినేషన్లో తీసుకుంటే మ్యాగ్నీషియం ద్వారా బోన్ స్ట్రెంథనింగ్ చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. సో బోల్డ్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి ఈ 2 రెసిపీస్లో. సో థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో డిఫరెంట్ థీమ్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.